అమ్మా 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 అమ్మా. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకి కారణం ఏంటో తెలుసా? ఒకటి ప్రేమించడం లేదా ఇష్టపడటం. పరాయి వాళ్ళు కత్తితో పొడిచినా ఆ గాయం మానిపోతుంది. కానీ మనకు బాగా ఇష్టమైన వాళ్ళు, ప్రేమించేవాళ్ళు చిన్న మాట అన్నా అనుమానించినా ఆ గాయం ఎప్పటికీ మనసు లోతుల్లో మిగిలిపోతుంది. అమ్మా అమ్మా, కిందున్నాన్రా, బుక్ చదువుకుంటున్నాను. ఎక్కడున్నావా? అమ్మా, అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, ఎదురురా అమ్మా. నేనెందుకురా? అమ్మా సంజు, ఆ, ఆ, ఒకసారి సూర్యకి ఎదుర్రా అమ్మా. వస్తున్నా అత్తయ్య. అమ్మా, ఈరోజు ఆఫీస్లో ప్రమోషన్ గురించి మీటింగ్ ఉందమ్మా. నువ్వు ఎదురొస్తే ఖచ్చితంగా అది నాకే వస్తుందమ్మా. ఏం పర్వాలేదురా. అమ్మా సంజు, సంజు వచ్చినా ఆ ప్రమోషన్ నీకే వస్తుంది, నేను చెప్తున్నానుగా. అమ్మా, నాకొద్దమ్మా. నాకు చిన్నప్పటి నుంచి ఏ ముఖ్యమైన పనున్నా నువ్వే ఎదురొచ్చి పంపుతావు కదమ్మా. రా అమ్మా, లేట్ అవుతుంది. నువ్వంతేరా, చెప్పిన మాట ఎప్పుడు విన్నావు గనక. సరే పద, మొండిగట. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. సరే అమ్మా. I got it. I got promotion, సంజు. Let's celebrate. నీకేం కావాలో చెప్పు సంజు. ఏంటి సంజు, ఈ హ్యాపీనెస్ ని నీతో షేర్ చేసుకోవాలని నేను గాలి కన్నా వేగంగా వస్తే నువ్వేమో సునామీ ముందు వచ్చే సైలెంట్లా. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? అవును మరి, నేనెదురొస్తేనేగా మీకు ప్రమోషన్ వచ్చింది. అదా మేడం గారు అలక. అమ్మ ఎదురొస్తే ప్రమోషన్ వచ్చింది, కానీ ఈ ప్రమోషన్ వచ్చిందన్న గుడ్ న్యూస్ ఫస్ట్ నీకే చెప్తున్నాను బంగారం. నిజంగా? అమ్మా, ఏంట్రా? ఒకసారి నిలబడమ్మా. ఎందుకు? నిలబడమ్మా, చెప్తాను. ఏంటి? నన్ను ఆశీర్వదించమ్మా. లేనానా? లేలే, ఏంట్రా? అమ్మా, నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. నిజంగానా? ఇప్పుడైనా చెప్తారా మేడం గారికి ఏం కావాలో? మూవీ. ఓకే. థ్యాంక్ యూ. నేను ఇప్పుడే రెడీ అయి వచ్చేస్తాను. ఓకే. మేకప్ స్టార్ట్ చేసి 1 అవర్ అవుతుంది, ఇంకా ప్యాకప్ అవ్వలేదు. ఈ రోజుకి అవుతుందా మేడం? జస్ట్ 2 minutes. సరే, నేను కింద ఉంటాను, వచ్చేసాయి. ఓకే. అలాగా. అక్కను జాగ్రత్తగా చూసుకోండి, నేను ఒక 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ. అమ్మా, ఏమైందమ్మా? నాన్న సూర్య, పెద్దమ్మకు ఆరోగ్యం బాగోలేదట, హార్ట్ లో పెయిన్ వచ్చిందంట, హాస్పిటల్ జాయిన్ చేశారట. నాకెందుకో టెన్షన్ గా ఉందిరా, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళు నాన్న. అమ్మా, టెన్షన్ పడకమ్మా, పెద్దమ్మకేం కాదు, నేను తీసుకువెళ్తాను కదా హాస్పిటల్కి. పద. ఏమండి, నేను రెడీ. సంజు, సారీ రా, అమ్మని అర్జెంటుగా బయటికి తీసుకువెళ్తున్నాను. పదమ్మా. కాఫీ. కాఫీ. గుడ్ మార్నింగ్. కాఫీ. ఏంటిది, కళా నిజమా? మేడం గారు రాత్రి సినిమాకి తీసుకువెళ్లేదని ఉదయాన్నే కర్ఫ్యూ చేస్తారనుకున్నాను. నువ్వేంటి కాఫీ తెచ్చి కామ్గా ఉన్నావు? ఏంటి విషయం? అది మరి మరి
చెప్పండి మేడం. ఆ, మరేం లేదు, నేను కూడా జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నానండి. ఓకేరా, నీ ఇష్టం, జాయిన్ అవ్వు. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ, కానీ ఒక చిన్న మాట, మీరు తప్పుగా అనుకోవద్దు. నేనేమనుకోను, చెప్పు. మనం మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ ఎప్పుడో వస్తాం. అప్పటి వరకు అత్తయ్య ఇంట్లో ఒక్కరే ఉండాలి కదా. అందుకని అందుకని ఆ, మన ఇంటి దగ్గరలో ఒక మంచి ఓల్డేజ్ హోమ్ ఉందండి. అక్కడ గుడి, పార్క్, హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అత్తయ్యకేం కావాలన్నా వండి పెట్టేవాళ్ళున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా జాగ్రత్తగా చూసుకునే కేర్ టేకర్స్, ఇంకా డాక్టర్స్ చాలా మంది ఉన్నారండి. ఈ ప్రపంచంలో నాకన్నా నన్ను ఎక్కువగా ప్రేమించేది ఎవరో తెలుసా? మా అమ్మే. అంటే నేను ప్రేమించట్లేదా మిమ్మల్ని? ఒకరు గుండె అయితే మరొకరు ఆ గుండె చప్పుడు. ఆ రెండింట్లో ఏది ఆగినా ఈ ప్రాణం ఉండదు. మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి చాలా గిఫ్ట్లు ఇచ్చింది. అందులో అన్నిటికన్నా పెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టమని మనం చెప్పకముందే తెలుసుకొని మీ పేరెంట్స్తో మాట్లాడి మన పెళ్లి చేసింది. అలాంటి అమ్మని అనాథగా వదిలేయాలని నీకెందుకు అనిపించింది? అమ్మ ఉన్నంతకాలం మనం ఉంటాం, కానీ మనం ఉన్నంతకాలం అమ్మ ఉండదు సంజు. నన్ను క్షమించు సూర్య, నన్ను క్షమించు. నేను కావాలని అనలేదు. మనిద్దరం ఆఫీస్కి వెళ్తే అత్తయ్య ఒక్కళ్ళే ఉండాల్సి వస్తుందని అలా అన్నాను. మనిద్దరం జాబ్ చేసి ఆస్తులు సంపాదించగలం, కానీ కోట్లు ఖర్చు పెట్టినా తల్లక్రిందులుగా తపస్సు చేసినా తల్లిని సంపాదించలేం సంజు. ఐఎమ్ సారీ సూర్య, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. నన్ను క్షమించు. ఇంకెప్పుడైనా చేయను. ఐఎమ్ సారీ, సారీ. హలో, చెప్పు రవి. బాస్ నిన్ను అర్జెంటుగా రమ్మన్నారా? ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందట. ఓకేరా, నేను వస్తున్నాను. ఏమండి, ఈవినింగ్ త్వరగా రండి. దేనికి? అత్తయ్య బర్త్డే, ఓ, షాపింగ్ చేయాలి. అత్తయ్యకి ఏదైనా గిఫ్ట్ కొందాం. ఓకేరా, బాగా గుర్తు చేసావు. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సూర్య, రా కూర్చో. థ్యాంక్ యూ సార్. పిలిచారా సార్? అవును సూర్య, ఈ ప్రాజెక్ట్ గురించి. ఈ ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ దాకా టైం ఉందనుకున్నాం, కానీ అనుకోకుండా ప్రోగ్రామ్ చేంజ్ అయింది. 2 డేస్లో ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి. ఇట్స్ ఏ ప్రిస్టేజ్ ఇష్యూ. ఐ am ఓన్లీ బిలీవ్ యూ. ఓన్లీ యూ కెన్ డూ దిస్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద బెస్ట్ అవుట్పుట్. డోంట్ వరీ సార్. థ్యాంక్ యూ సూర్య. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ కాఫీ. సార్ కాఫీ. సార్ తినడానికి అని తెమ్మంటారా? నాకేమొద్దు. అవును చోటు,
నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? సార్ మీరు కూడా ఉన్నారు కదా సార్. పర్లేదు, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఆ, 12 అయింది. అమ్మకి విష్ చేయాలి. అరే ఫోన్ స్విచ్ ఆఫ్. షిట్. రవి, రవి, రే ఏంట్రా? నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. అయ్యో, నా మొబైల్లో కూడా ఛార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా. సర్లే, నువ్వు వెళ్ళు. సారీ అమ్మా, ప్రమోషన్ వచ్చాక ఫస్ట్ ప్రాజెక్ట్, ఫస్ట్ టైం నీ బర్త్డేకి నీ దగ్గర ఉండలేకపోతున్నా. క్షమించమ్మా, ప్లీజ్. ఏమైంది సూర్యకి? ఎప్పుడు ఈ పాటికి విష్ చేసేవాడు, కనీసం ఇప్పటివరకు ఫోన్ కూడా చేయలేదు. ఈరోజు అమ్మ పుట్టినరోజుని మర్చిపోయాడా? హలో. Many more happy returns of the day, my sweet mom. ఏంటమ్మా అంత డల్గా ఉన్నావు? ఓ, ఎప్పటిలాగే ఈసారి కూడా అన్నయ్య ఫస్ట్ విష్ చేశాడు, నేను సెకండ్ కదా. ఐఎమ్ సారీ అమ్మా. లేదమ్మా, ఈసారి ముందు నువ్వే చెప్పావు. ఏంటి, నిజమా? అన్న ఇంకా విష్ చేయలేదా? నేను చెప్పాను కదమ్మా, పెళ్ళైన తర్వాత ఎవరైనా మారిపోతారు అని, కానీ నువ్వే నమ్మలేదు. నా కొడుకు ఎప్పటికీ మారడన్నావు. చూడు, ఎప్పుడో మిడ్ నైట్ విష్ చేసేవాడు, కానీ ఇప్పుడు తెల్లవారినా అది కూడా నీ దగ్గరే ఉన్నా ఇంకా విష్ చేయలేదు. జో, అమ్మా, మా ఆయన పిలుస్తున్నాడు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. అత్తయ్య, హ్యాపీ బర్త్డే. స్వీట్ తీసుకోండి. వద్దు, నాకిప్పుడేం తినాలని లేదు. వెళ్ళు. ఆ, తీసుకోండి అత్తయ్య, ఇది మీకు చాలా ఇష్టమైన స్వీట్, మీకోసమే చేశాను, కొంచెం తీసుకోండి. ఇష్టం ప్రేమ ఉన్న చోట వాటి నీడల్లాగే బాధ కన్నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు నాకివేం అక్కర్లేదు. వెళ్ళు. ఏంటి, అత్తయ్య ఏదో బాధలో ఉన్నట్టున్నారు? అయ్యో, ఈరోజు ఓల్డేజ్ హోమ్ వాళ్ళని రమ్మన్నాను, వాళ్ళకి అర్జెంటుగా ఫోన్ చేసి రావద్దని చెప్పాలి. ఛ! అయ్యో, ఏంటి వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు? ఛ! ఎవరు వచ్చినట్టున్నారు? నమస్తే మేడం. నమస్తే. సూర్య గారు ఇదేనా? అవును, మీరు? మేము ఉషోదయ ఓల్డేజ్ హోమ్ నుంచి వస్తున్నామండి. సూర్య గారి మిసెస్ సంజన గారు కాల్ చేశారు. సూర్య గారి మదర్ని ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తానన్నారు, మీరేనా?
లేదండి, మీరు రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. ఇది కాదు, వేరే అనుకుంటా. లేదు మేడం, అడ్రస్ అంతా కరెక్టే. లేదని చెప్తున్నాను ఇదే కదండి, అడ్రస్ ప్లీజ్ చెప్పారు. వెళ్ళండి. ఈ అడ్రస్ కాదని చెప్తున్నాను కదండి, వినరేంటి? ఓకే మేడం, పర్వాలేదు, నేను ఫోన్ చేస్తాను. వెళ్ళండి. సూర్య అత్తయ్య, సూర్య కాల్ చేస్తున్నారు. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది అత్తయ్య? వాళ్ళేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. వాళ్ళు వచ్చింది మనకి కాదు అత్తయ్య. జూలపాడిన గుండెలు జ్వాలలే రగిలే, ప్రాణమిచ్చిన దేవతకి విషమే మిగిలే, నడక నేర్పిన దేవతే శిలగా మిగిలే. అమ్మా 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 లేమ్మా, అమ్మా అమ్మా లేమ్మా, అమ్మా అమ్మా. నాన్న సూర్య, మీ నాన్న మనల్ని అనాథనం చేసినప్పుడే పోవలసిన నా ప్రాణం ఇంకా ఎందుకుందో తెలుసా? నీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు చూడాలన్నదే నా కోరిక. నువ్వు ఏ కష్టం పడకుండా పెంచాలన్న నా బాధ్యత. నేను జీవించేది జీవితం మీదున్న ఆశతో కాదు నాన్న, నీ మీదున్న ప్రేమతో. నువ్వు పెరిగే కొద్దీ నీతో పాటు పెరుగుతున్న నా ప్రేమను చూసి ఇంతలా ప్రేమను పెంచుకుంటున్నావు కదా. రేపు నీ కొడుకుకు పెళ్ళయ్యాక మారిపోతాడు, లేదా నిన్ను వదిలి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు ఏమైపోతావని చాలా మంది వాదించారు, ప్రశ్నించారు. నీ తోబుట్టుతో సహా అత్తరి కొడుకులాగా నా కొడుకు ఎప్పటికీ మారడని, నేను నడక నేర్పిన నా కొడుకు ఎప్పటికీ తప్పునడుగు వేయడని ఎప్పటికప్పుడు వాళ్ళతో వాదించి గెలిచేదాన్ని. కానీ ఈరోజు నేను ఓడిపోయాను. వాళ్ళే గెలిచారన్న బాధ కన్నా ఇన్నేళ్ళలో తనే నా సర్వస్వమని ప్రేమగా పెంచుకున్న నా కొడుకు, తన ప్రతి చిన్న చిన్న ఆనందాన్ని కూడా నాతోనే ఫస్ట్ పంచుకునే నా కొడుకు ఒక్కసారిగా నన్ను అనాథను చేస్తాడన్న ఆలోచన నేను భరించలేకపోతున్నానా, భరించలేకపోతున్నా. అది నిజం కాకపోతే నా ప్రాణాన్ని వదిలేస్తున్నా. ఆంటీ, అమ్మ అమ్మ అమ్మని ఎలా అయినా కాపాడండి ఆంటీ. అమ్మకేం కాదు. అమ్మ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు కదా, అంతా నేను చూసుకుంటాను. ఓకే, ప్లీజ్ ఆంటీ. డోంట్ వరీ. సూర్య, అమ్మా సూర్య. ఆంటీ, సూర్య, మేము చాలా ప్రయత్నించాం, అయినా కూడా మా ప్రయత్నం కంటే నీకు మీ తల్లి మీద ఉన్న ప్రేమే మీ అమ్మని కాపాడింది. ఇంకేం భయం థ్యాంక్ యూ లేదు. ఆంటీ. వెళ్ళి అమ్మని చూడు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. పద. చూసావా సంజు, అమ్మని అనాథాశ్రమంలో చేర్చాలని నీకు వచ్చిన ఒక చిన్న చెడు ఆలోచన నువ్వు వదిలేసావు. కానీ దాని ఫలితం మనల్ని ఇంకా వదల్లేదు. అమ్మ తన ప్రతి పుట్టినరోజుకి నాతో చాలా సంతోషంగా ఉండేది. నువ్వు వచ్చాక ఆ సంతోషం ఇంకా రెట్టింపు అవుతుందనుకున్నాను, కానీ ఇలా ప్రాణాలతో పోరాడాల్సి వస్తుందని మాత్రం అనుకోలేదు. ఈ ప్రపంచంలో ఎవరైనా మనం నచ్చితేనే ప్రేమిస్తారు, కానీ తల్లి మాత్రం
మనం పుట్టక ముందు నుంచి మనపై ప్రేమ పెంచుకుంటుంది. 2 ఏళ్లుగా నా మీద ప్రేమను పెంచుకున్న నువ్వే మన మధ్య వస్తున్న చిన్న చిన్న దూరాలను తట్టుకోలేకపోతున్నావే. అలాంటిది 24 ఏళ్లుగా బిడ్డే సర్వస్వం అనుకొని ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకు గుండెల్లో గుడి కట్టి చూసుకోవలసిన ఆ తల్లిని గుడి బయటే అనాథగా వదిలేస్తున్నాడంటే ఆ తల్లి ఎంత బాధపడుతుందో చూసావా? అమ్మా, నిన్ను అనాథగా ఎలా వదిలేస్తాననుకున్నావమ్మా? నిన్ను అనాథగా వదిలేస్తే నువ్వు ఒంటరి అవుతావు, కానీ నేను ప్రాణం లేని శిలనవుతాను. ఈ ప్రాణం నువ్విచ్చిందేనమ్మా. నువ్వు లేకపోతే నేను కేవలం శిలనేనమ్మా. బాబు, అయినా మార్నింగ్ నువ్వు ఎదురొస్తే గానీ ఆఫీస్కి వెళ్ళను నేను. ఈవినింగ్ ప్రమోషన్ రాగానే మారిపోతానని ఎలా అనుకున్నావమ్మా? నీ ప్రతి పుట్టినరోజుకి అర్ధరాత్రి 12 గంటలకే విష్ చేసే నీ కొడుకు తెల్లవారినా ఇంకా విష్ చేయలేదంటే పెళ్ళయింది, మారిపోయాడనుకున్నావే కాని ప్రమోషన్ వచ్చింది, బాధ్యత పెరిగింది, బిజీగా ఉన్నాడని అనుకోవచ్చు కదమ్మా. పెళ్లికి ముందు నేను ఎప్పుడైనా రావడం లేట్ అయితే నువ్వు చాలా కంగారు పడేదానివి. నాకేమైనా జరగరాంది జరిగిందేమోనని తెగ భయపడేదానివి. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉండేది. నన్నెంతలా ప్రేమించే అమ్మ నాకున్నందుకు సంతోషంగా ఉండేది. ఒకప్పుడు నీ ప్రతి ఆలోచనలో నా మీద ప్రేమ మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు నీ ప్రతి ఆలోచనలో నా కొడుకు పెళ్ళయింది, ఎక్కడ మారిపోతాడో, ఎక్కడ దూరం అయిపోతాడో అన్న భయమే కనపడుతుందమ్మా. నువ్వు నా ప్రాణమమ్మా. నా ప్రాణమే నన్ను అనుమానిస్తే ఎలా అమ్మా? అయినా నా ప్రాణాన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తానమ్మా? నీ ప్రేమకి నేనే ప్రతిరూపం అనుకున్నా, కానీ ఆ ప్రేమ మీద నీకున్న నమ్మకం ఇదేనమ్మా? నాకు నువ్వంటే ఇష్టం, సంజనకు నేనంటే ఇష్టం. అందుకనే తన్ని 20 ఏళ్లుగా పెంచి పెద్ద చేసి ప్రేమించిన తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని అందర్నీ వదిలేసి మన కోసం వచ్చిందమ్మా. తనతో ప్రేమగా ఉన్నానేమో కానీ నీకు మాత్రం ఎప్పుడూ దూరంగా లేనమ్మా. నువ్వు తీసుకున్న పాయిజన్ వల్ల పొరపాటున నీకేదన్నా అయితే నాకు కావాల్సింది నీ జ్ఞాపకాలు కాదమ్మా, నువ్వమ్మా, నువ్వు. ఇరవై 24 ఏళ్ళుగా బిడ్డే సర్వస్వమని పెంచిన తల్లి ప్రేమ ఒకవైపు, 20 ఏళ్లుగా ప్రేమగా పెంచిన తల్లిదండ్రుల్ని, తోబట్టువుల్ని, తన వారిని అందరినీ వదులుకొని భర్తే సర్వస్వం అనుకుని వచ్చిన భార్య ప్రేమ మరొక వైపు. ఒకరు దేహం అయితే ఒకరు ప్రాణం. దేహం గొప్పదా ప్రాణం గొప్పదా అని అడిగితే ఆ భగవంతుడు కూడా బదులు చెప్పలేడు. తనలాగే తన కొడుకును ప్రేమించే మరో వ్యక్తి తన కోడలలో వచ్చిందని ప్రతి తల్లి అర్థం చేసుకుని సంతోషించినప్పుడు, అలాగే ఆయన ముళ్ళు వేసినప్పుడు మొదలైన నా ప్రేమ ఇంతలా ఉంటే, 9 మాసాలు మోసినప్పుడే మొదలైన ఆ తల్లి ప్రేమని ప్రతి కోడలు గుర్తిస్తే ఆ ప్రతి ఇల్లు ప్రేమలేని